మొట్టమొదటి మహిళ ఆంధ్రప్రదేశ్లో అవయవదాత స్వప్న అనే అమ్మాయి. ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా మరియు నాకు ఈరోజు నేను క్షేమంగా ఉండాలంటే ఆ అమ్మాయే కారణం కాబట్టి వారి కుటుంబానికి ముఖ్యంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రెండో అవయవాలు తీసుకొని మనం క్షేమంగా ఉండామనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం కూడా ప్రొద్దుటూరు నందు ఏదో ఒక కార్యక్రమం, మెడికల్ క్యాంపు కానీ ఇంకోటి కానీ ఏదో ఒక కార్యక్రమం చేస్తున్నాం. లాస్ట్ ఇయర్ కూడా 3K 5K రన్ కూడా పెట్టాము. అది కూడా గ్రాండ్ సక్సెస్ అయింది. నేను ఈరోజు ఈ ప్రోగ్రాం పెట్టడానికి కారణం ఏమంటే ఒక్కటే చోట డాక్టర్స్, నర్సులు ఇంతమంది అవయవదానానికి రావడం నాకు తెలిసినంత వరకు ఇండియాలోనే ఇదే ప్రథమం. కాబట్టి ప్రతి డాక్టర్స్ కూడా మీరు అవయవదానానికి ముందుకు వస్తే ప్రజల్లో అవేర్నెస్ వస్తుంది. కాబట్టి ఇక్కడే కాదు, ఇండియాలో ఎక్కడైనా కానీ, ఆంధ్రప్రదేశ్ కానీ, తెలంగాణ కానీ అన్ని చోట్ల కూడా ఈ కార్యక్రమం జరిగితే కనుక త్వరగా ప్రజల్లోకి పోతుంది. అలాగే ఈరోజు మన ప్రొద్దుటూరు నంద్యాల వరదరాజిరెడ్డి గారు అవయవదానానికి ముందుకు వచ్చినారు. వారి కుటుంబం అంతా కూడా ఇస్తామని చెప్పడం జరిగింది. ఇది ఎంతో సంతోషదగ్గ విషయం. అలాగే పొలిటికల్గా కూడా ఎమ్మెల్యేలు కూడా ఏ కాన్స్టిట్యూషన్లో వాళ్ళు కూడా ఈ కార్యక్రమం చేపడితే కనుక కొన్ని వేల మంది ప్రాణాలను కాపాడిన వారు అవుతారు. కాబట్టి ప్రజలందరూ గ్రహించి ఈ అవయవదానానికి ముందుకు రావాలి.